తిరుప్పావై మాసం లేదా మేలునోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకొని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోప కన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాలని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 7వ రోజు, తిరుప్పావై 7వ పాసురం రోజు. ఆండాళ్ 7వ పాసురంలో మొద్దు నిద్రపోతున్న గోపకన్యను మేలుకోమంటోంది. పక్షులు బారులుగా చేరడం, గాజుల గలగలలు, పెరుగు చిలుకుతున్న చప్పుళ్లతో, చక్కటి చిత్రణతో ఒకప్పటి పల్లె దృశ్యాన్ని ఈ పాసురం మనకు రుచి చూపిస్తోంది. ఇదిగో ఇలా. తమిళ్ మూలం. కీసు కీసిన్ రింగుం ఆనై చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేటిలయో పేய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாச நறுங்குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தயிர் அரவங்கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி కేశవనై పాడవం నీ కేటే కిడత్తియో దేశం ఉడయాయ్ తిరవేలూరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. కిచ్చకిచ్చమంటూ అంతటా భరద్వాజ పక్షులు బారులుగా చేరి పలికిన పలుకుల చప్పుళ్ళు వినిపించడం లేదా మతిమాలిన దానా? కాసుల పేరులు, గాజులు గలగలమనేట్టుగా చేతుల్ని ఆడిస్తూ కేశాలు పరిమళించే గోప స్త్రీలు కవ్వంతో మోత మోగేట్టుగా చిలుకుతూ ఉంటే పెరుగు చప్పుడు వినిపించడం లేదా? రాణమ్మ, ఆడపిల్ల, నారాయణమూర్తి, కేశవ అని పాడుతున్నా విని పడుకున్నావా? తేజస్విని, తలుపు తీయి, ఓలాల నా చలి. ఈ పాసురంలో పెరుగు చిలుకుతున్న చప్పుడు అని ఆండాళ్ అన్నది విన్నాక ఘుమ్మనియడి శృతి కూడగను కమ్మని నేతులు కాగగ చెలగే అని అన్న అన్నమయ్య మాటలు కూడా తలపుకు వస్తున్నాయి. నెయ్యి కాగే శబ్దానికి ఘుమ్మనడం అనేది శృతి అయిందని గొప్పగా చెప్పారు అన్నమయ్య. నెయ్యి కాగే శబ్దాన్ని అన్నమయ్య ముచ్చటిస్తే ఆండాళ్ పెరుగు చిలికే శబ్దాన్ని ముచ్చటిస్తోంది. వాడే వెంకటేశుడనే వాడే వీడు అన్న సంకీర్తన 2వ చరణంలో అన్నమయ్య పెరియాళువారి బిడ్డ పిసికి విరుల దండల మెడవేసినవాడు అంటూ ఆండాళ్ ప్రస్తావన చేశారు. అంతేకాకుండా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడుకున్నది పతి చూడి కుడుత నాచారి అని ఎంత చనువిచ్చితివో ఈపై నీపై వెదజల్లి కొంతపు చూపుల చూడి కొడుత నాచారి అని మొదలయ్యే 2 సంకీర్తనల్ని పూర్తిగా ఆండాళ్ గురించే నినదించారు అన్నమయ్య. అన్నమయ్య కాలానికే ఆండాళ్ ఊసు తెలుగులో తిరుగాడుతూ ఉండేదని తెలుస్తోంది. తమిళ భాషలో సూడి కుడుత నాచ్యార్ అంటారు. దాన్ని చూడి కుడుత నాచారి అని అన్నారు అన్నమయ్య. సూడి కుడుత నాచ్యార్ అంటే ఆముక్త మాల్యద అనే అర్థం. భరద్వాజ పక్షుల కిచకిచలు, కాసుల పేర్ల, గాజుల గలగలలు, కవ్వంతో పెరుగు చిలికితే వచ్చే చప్పుళ్ళు మనకు ఎప్పటికీ కావాల్సినవే. అవే మనలోంచి మనల్ని లేపగలవేమో. మనం మన యాంత్రికత నుండి మేలుకోవడానికి అవే అత్యవసరమైనవేమో. నారాయణమూర్తి, కేశవ అని పాడుతున్నా విని పడుకున్నావా అని ఆండాళ్ అన్నది మనలో ప్రతి ఒక్కరిని ఉద్దేశించి కూడా. భగవన్నామాలు ఎంతగా వినిపిస్తున్నా మనం మొద్దు నిద్రలోంచి లేవడం లేదు. మనకు దైవ చైతన్యం రావడం లేదు. అందుకే ఆండాళ్ తలుపు తీయి అంటోంది. తలుపు తీయడం అంటే మూసుకుని ఉన్న మన మనసుల తలుపులు తెరవమని చెప్పడమే. ఆండాళ్ మాటల్ని విందాం. మనము మన మనసుల తలుపుల్ని తెరుద్దాం.